హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్. 141 భాగం లింక్ను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈరోజు వేదాగ్ని పార్ట్ 142. రుద్రిక సోల్ పాప వచ్చి, బెడ్ అవసరం లేదు పాప, సోఫా అయినా కానీ నీ భర్తం పడతాడు. ఇక్కడ బెడ్లు ఉండవు కానీ సోఫాలు మాత్రం పెద్ద పెద్దవి ఉంటాయి అని చెప్పింది. పాపం రుద్రిక గుడ్లు తేలేసింది. వెళ్ళనా వద్దా అని అక్కడ ఆలోచిస్తూ నిలబడ్డది. కళ్యాణ్ ఏంటి ఇంకా రావట్లేదు అని డోర్ తీశాడు. రుద్రిక కళ్యాణ్ని చూడగానే ఒకప్పుడు పిచ్చిగా ప్రేమ ఫీలింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు కళ్యాణ్ని చూస్తుంటే ఎక్కడ లేని భయం. ఎందుకంటే ముద్దుగా ముద్దు అంటాడు, డీప్లోకి వెళ్తాడు, తర్వాత ఏదేదో చేస్తాడు. రుద్రిక భయంగా ఏడ్చినంత పని చేయగానే కోపంతో వెళ్ళిపోతాడు. కళ్యాణ్లో కోపం చూడలేని రుద్రిక బాధపడుతుంది, కానీ కళ్యాణ్ చేసే వాటిని భయపడుతుంది. అందుకే కళ్యాణ్ని చూసి బాస్కెట్ హ్యాండిల్ని పిసికేస్తుంది. కళ్యాణ్ రుద్రికని చూసి, ఏంటే మంచి టయానికి వచ్చావు అనుకుంటే టైం అంతా వేస్ట్ చేస్తున్నావురా అని రుద్రిక చెయ్యి పట్టుకొని గుంజుతుంటే రుద్రిక కదలటం లేదు. కళ్యాణ్ విచిత్రంగా చూస్తూ, ఏయ్ నువ్వు నా రౌడీ రుద్రివేనా? అసలు కాలేజీ డేస్లో వెనుక నుంచి టచ్ చేసి చంపావు కదనే, చూపులతో గుచ్చి చంపావు కదనే, జిమ్ రూమ్లోకి వచ్చి నన్ను జిమ్ కూడా చేయనీయకుండా వాటర్ తాపించావు కదనే, ఇప్పుడేమైంది? అసలే సలసల కాగేలా ఒంటి మీదికి ఈడు వచ్చింది. మనసుకు నచ్చిన జోడు పక్కనుంది. ఇప్పుడు కూడా బ్రహ్మచారిలా ఉండాలంటే కష్టం. నీలోని హనీని నువ్వే కొసరి వడ్డించవే. నీ మీద నేను వాలిపోయి దోచిన దానికంటే నువ్వు ఇష్టంగా ఇస్తుంటే తీసుకుంటే చాలా మజాగా ఉంటుంది. నీలో రౌడీనే కదనే నేను లవ్ చేసింది. నాకు నువ్వు నన్ను డామినేట్ చేసే రౌడీ కావాలి అంటున్నాడు. రుద్రిక, నన్ను రౌడీ రుద్రిక అంటున్నాడు. మరి ఇతను అసలు కళ్యాణేనా? ఖాళీ మాట్లాడినట్టు మాట్లాడతాడు. నా ఫింగర్లో రింగు పడ్డాక ఇతనిలో నాకు ఖాళీ కనిపిస్తున్నాడేంటి? వాడంతే పిచ్చిగా మాట్లాడు, ఇతనేమో పిచ్చిగా చేస్తున్నాడు. అసలు నేను లవ్ చేసిన కళ్యాణ్ ఎంత బాగా ఉండేవాడు, చాలా యాటిట్యూడ్గా. అప్పుడు నాకే గట్టిగా హగ్ చేసుకుని ముద్దు చేయాలనిపించేది. ఇప్పుడు నిన్ను చూస్తుంటే నాకు భయం అవుతుంది అని మనసులో అనుకుంటూ ఉంది. ఇవన్నీ మనసులో చదువుతూనే ఉంది. కళ్యాణ్ రుద్రికని లోపలికి తీసుకొని వెళ్ళాడు. బాస్కెట్ని పక్కన పెట్టాడు. పాపని సోఫాలో వేశాడు. నిజంగానే గండు తుమ్మెదలా తనపై వాలిపోయాడు. నిజంగా అదేంటో రుద్రిక అంటుందని కాదు, కానీ ఫింగర్లో రింగ్ పెట్టేశాక ఇక మామ నీ ప్రాపర్టీయే అని చెప్పినట్టుగా అనిపించిందేమో. వంటి మీద ఈడు బుసలు కొట్టింది. మనసులో కోరికలు, కొంగొత్త రుచులు ఎలా ఉంటాయో తీర్చుకోవాలని. అతను అంత చిన్న వయసులోనే చాలా హై పొజిషన్లోకి వెళ్ళాడు కదా. అతనికి ఎన్నో ఆఫర్స్, కలర్ఫుల్ అమ్మాయిలను పంపించే ఆఫర్స్ కూడా వచ్చాయి. కానీ కళ్యాణ్ రుద్రికనే ప్రేమించే విషయంలో మాత్రం, పరస్త్రీని కన్నెత్తి చూడని విషయంలో మాత్రం కళ్యాణ్ నిజంగా కళ్యాణుడే. అందుకే అంతలా ఉరకలేస్తున్న వయసుకి దాహం తీరేది రుద్రిక దగ్గర అని తన ప్రయత్నం తాను చేస్తున్నాడు. కానీ రుద్రిక రౌడీలా ఉండేది భయపడుతుంది. ఏ ఆడపిల్లకైనా ఇది సహజం. కళ్యాణ్ పెళ్లి తర్వాత రుద్రిక పస్తులు పెడుతుందేమో అని ఇప్పటి నుంచి పాపకి అలా ట్రైనింగ్ ఇస్తున్నాడు. భయాన్ని పోగొట్టాలి అనుకుంటున్నాడు, కానీ భయం ఎక్కువ పెడుతున్నాడు అనుకోవట్లేదు. ఎందుకంటే ఆ మూమెంట్లో, ఆ టైంలో పాపం కంట్రోల్గా ఉండలేకపోతున్నాడు. ముద్దుగా పెదవులు చప్పరిచ్చేస్తుంటే రుద్రిక, కళ్యాణ్ లంచ్ చేయకుండా ఏంటి? బయట నా ఫ్రెండ్ ఉంది, రూమ్లో ఎక్కువసేపు ఉంటే బాగోదు అంటుంది. కళ్యాణ్, నీ ఫ్రెండ్కి తెలుసులేవే ఈ వయసులో ఎవరైనా ఏం చేసుకుంటారు అనేది. నేను కాదు ముద్దపప్పు, నువ్వు అంటూ లేచి కూర్చుని రుద్రికాని తన ఒడిలో కూర్చోబెట్టుకొని డ్రెస్ కట్లో నుంచి చెయ్యి లోపలికి పెట్టేసి అది ఎక్కడెక్కడో నాట్యం చేస్తుంటే హ్యాండ్స్ చేసే పనులు హ్యాండ్స్ చేస్తున్నాయి. డీప్ నెక్ డ్రెస్ కదా, లిప్స్ షోల్డర్ పై నాట్యం చేస్తున్నాయి. కళ్యాణ్ కడుపు ఆకలి కంటే ఈ తాపం తీరుతుంటే మనసుకు హాయిగా ఉంటుంది. కళ్యాణ్ హ్యాండ్ పొట్ట మీద నుంచి వెళ్ళకూడని చోటికి వెళ్ళింది. రుద్రిక హ్యాండ్ తీస్తూనే ఉంది. కళ్యాణ్ రుద్రిక కోఆపరేషన్ చేయట్లేదని అక్కడ పనిష్మెంట్ జరిగిపోగానే రుద్రిక పెట్టబోయిన కేకకు ఆఫీసులోనే కాదు, కొంత దూరంలో ఉన్న స్టేషన్లో వాళ్ళు కూడా వచ్చి కళ్యాణ్ మీద రేప్ కేసు పెడతారు అని కళ్యాణ్ కనిపించి వెంటనే పెదవులు అందుకొని రుద్రిక కంట్లో కన్నీరు కనిపించగానే కళ్యాణ్ బాబు బాడీ
దెబ్బకు కూలైపోయి సారీ 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 అని ముద్దు ముద్దుగా చెప్తున్నాడు. రుద్రిక కూడా కొద్దిగా కూలయ్యి ఫుడ్ పెట్టడానికి లేస్తుంటే నువ్వు ఇలానే ఉండవే అని తానే బాక్స్ ఓపెన్ చేసి కలిపి రుద్రికకి పెడుతూ తాను తిన్నాడు. ఆ క్షణం రుద్రిక నిజంగా నా అంత అదృష్టవంతురాలు లోకంలో లేదనుకుంటా. మా డాడీ చేతి ముద్దలు తిన్నాను. రుద్ర తనకంటే చిన్నవాడైనా కానీ తనకన్ని విషయాలలో అన్నగా ఉంటూ అలిగినప్పుడు ప్రేమగా తినిపించడం రుద్రకి కూడా వచ్చు. ఇప్పుడు కళ్యాణ్ అలా తినిపిస్తుంటే తాను తింటుంటే రుద్రికకి మళ్ళీ ఐస్లో టీయర్స్ వస్తే కళ్యాణ్ కారం ఏమీ లేదు కదనే, ఈ కారం కూడా తినకపోతే నీ బాడీలో ఏ ఫీలింగ్స్ ఉండవే అన్నాడు. రుద్రిక కళ్యాణ్ షోల్డర్పై ఒక్కటి వేసి నాకేమీ కారం లేదు, ఇంకా నువ్వే కారం తినేవాడివి కాదు, ఇవి హ్యాపీ టీయర్స్లే అన్నది. కళ్యాణ్ నువ్వు హ్యాపీ అయితే నన్ను కూడా హ్యాపీ చేయొచ్చు కదమ్మా అన్నాడు. రుద్రిక మిమ్మల్ని చూస్తుంటే నేను లైఫ్లో మిమ్మల్ని హ్యాపీ చేస్తాను అని చేయలేను అని భయం పట్టుకుంది అంటే కళ్యాణ్ ఒసై మహా నీ క్లాస్మేట్, నీకంటే కూడా కొంచెం చిన్నదే, 4 years బాబు, మహా దగ్గర ట్రైనింగ్ అయినా తీసుకోవే అంటుంటే రుద్రిక మీలా హ్యాపీ అవ్వాలి అంటేనే పిల్లలు పుట్టరు బాబు, ఏ ఫీలింగ్ లేకుండానే టచ్ అయితే అలా పుట్టేస్తారు. మీరు అనుకునే కోరికలు ఆ లిస్టులోకి పిల్లలు రారు. ఆ లిస్ట్లో ఉన్న వాళ్ళకి అన్నీ తెలుసు అనుకోవటం తప్పు. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు కానీ నేను వెళ్ళిపోతా, దాని కేసు చూడు అన్నది. అలా రుద్రిక ఫ్రెండ్ని కళ్యాణ్ పిలిచాడు. కేసు డీటెయిల్స్ కనుక్కుంటున్నాడు. ఆ వచ్చిన అమ్మాయి తనతో సీరియస్గా మాట్లాడుతున్న కళ్యాణ్ చూస్తుంది. ఫ్రెష్గా ఇందాకటి వరకు కనిపించిన రుద్రిక వాడిపోయిన మొగ్గలా ఇప్పుడు కనిపిస్తుంటే ఆమె డీటెయిల్స్ చెప్పుకుంటూనే సార్ కనిపించే మనిషి కాదనుకుంటుంది. పాపం రుద్రిక చెప్పింది నిజమే, సార్లో రొమాంటిక్ బాయ్ కూడా ఉన్నాడా? రొమాంటిక్ బాయ్ అంటే ఇది భయపడుతుంది అంటే ఆ రొమాంటిక్ బాయ్ కూడా ఇలానే ఫైర్గా ఉంటాడేమో, అందుకే భయపడి చూస్తుంది. రుద్రిక చాలా అదృష్టవంతురాలు, హీరో లాంటి మొగుడు, అది హాట్గా అని మనసులో అనుకుంటుంది. అలా తన కేసు డీటెయిల్స్ అన్ని కళ్యాణ్ మంచి ఫీల్డ్లో ఉన్నాడు కదా కంప్లీట్గా తెలుసుకుని ఆనందంతో ఆ అమ్మాయి రుద్రికకు ముద్దులు ఇచ్చేస్తూ థ్యాంక్స్ అంటుంటే రుద్రిక పిచ్చకొట్టుడు కొట్టి ఎక్కడ చూడు ఈ ముద్దుల గోల ఏంటి అని ఇక పద అని కోపంగా బయలుదేరితే తన ఫ్రెండ్ ఏం చేశాడే రూమ్లో అంత ఫైర్ మీద ఉన్నావు, కిస్సులు హగ్గులు ఇవే కదా, దానికి అంత రెడ్గా పెట్టాలా అన్నది. రుద్రిక కిస్సులు హగ్గులు అంటే ఎవరైనా అలా టచ్ చేసి ఫీల్ అవుతారు, ఎక్కడికక్కడ నలిపేస్తున్నాడే బాబు అని బేలగా అంటుంటే రుద్రిక ఫ్రెండ్ ధైర్యం చెబుతుంది. ఇప్పుడు అసలు పని ఉండదు కదా, అలా ఆత్రంగా ఉంటారు, అసలు పని స్టార్ట్ అయ్యాక అలా ఏమీ ఉండదులే, నువ్వేమి కంగారు పడకు అని ధైర్యం చెప్పి తీసుకుపోయింది. మహా చాలా అంటే చాలా వీక్ అయిపోతుంది. వేగ్నిక మహాని ఏంటి మహా అంత డల్గా ఉంటున్నావు, ఈ మధ్య హెల్త్ ఏమన్నా బాగుండటం లేదా, హాస్పిటల్లో ఉంటున్నావు, చూపించుకుంటే అయిపోతుంది కదా అని మహాని టచ్ చేయటానికి వేగ్నిక అనుకుంటే మహాకి చాలా భయంగా అనిపించి అదేం లేదంటే వర్క్ కంప్లీట్ అవుతుంది కదా, జాగ్రత్తగా చూసుకుంటున్నా అంతే, ఐఎమ్ ఓకే అని లేని నవ్వుని నటించడానికి పాపం చాలా కష్టపడుతుంది. వేగ్నికకి వేద్కి కానీ మహా ల్యాబ్ వర్క్ చూసుకోకున్నా వచ్చిన నష్టం ఏమీ లేదు. కానీ రేపు రుద్రాకి అందుబాటులో అన్నీ తెలిసిన మహా ఉంటే వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ కూడా చక్కగా ఉంటుందని మాత్రమే అలా మహాకి అన్నీ తెలియాలని ఇన్ఛార్జిని చేశారు, కానీ మహాని ఇబ్బంది పెట్టాలని కాదు. ఏదేమైనా మహా ఎంత ప్లాస్టిక్ నవ్వు తెచ్చిపెట్టినా కానీ ప్లాస్టికే కదా, మరి రుద్ర దగ్గరికి వెళ్ళి వచ్చినాక చాలా మనిషి తగ్గిపోతుంది, డల్గా ఉంటుంది అని వేగ్నిక అనుకుంటుంది. రుద్ర వచ్చేస్తున్నాడు కదా వాడే చూసుకుంటాడు అని. అలా రుద్ర ఇండియా వచ్చే టైం అవుతుంది అని చతుర్మయి ఫ్యామిలీ వేద్ ఇంటికి రావాలి అనుకున్నారు. కానీ వేద్ ఇక్కడ నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, అందరికీ తెలిసేలా నేను మాట్లాడాలి అనుకోవటం లేదు, ఎందుకంటే రుద్రకి ఎంగేజ్మెంట్ సర్ప్రైజ్ ఇవ్వాలని చతుర్మయిని సడన్గా చూపించి గ్రాండ్గా వెల్కమ్ చెప్పాలి అన్నది నా కోరిక అన్నాడు. వాళ్ళు దానికి మురిసిపోయి అయినా ఎంగేజ్మెంట్ ఏర్పాట్లన్నీ మేమే చూసుకుంటాం కదా, మీరు మా ఇంటికి వచ్చి అన్ని విషయాలు మాట్లాడుకుందాం అన్నారు. అలా వేద్ వేగ్నిక కృతిక ద్రోణ నలుగురు వెళ్ళారు, మాట్లాడుకున్నారు, డేట్ ఫిక్స్ చేసుకున్నారు. వేద్ ఎవరికి తెలియకుండా ఎంగేజ్మెంట్ రోజు ఆ రోజే అందరికీ చెప్పేసి ఆ రోజే చతుర్మయి ఫ్యామిలీకి ఫుల్ స్టాప్ పెట్టాలి అనుకున్నాడు. అసలు మహకి ఈ విషయం తెలియకూడదు అనేది అందరి కోరిక. మనం ఎంత సీక్రెట్గా అన్నీ చేస్తామనుకుంటాము కానీ ప్రపంచం అనంతం, ఎక్కడి నుంచైనా వార్తలు ఎలాగైనా వస్తుంటాయి. చతుర్మయి ఫ్రెండ్ రుద్రికకి ఎక్కడో కలిసింది. చతుర్మయి ఎంగేజ్మెంట్ డేట్స్
ఎక్కడ జరుగుతుంది షాపింగ్స్ అన్ని ఫ్రెండ్తో చేసింది కనుక రుద్రికని చూడగానే ఆమె పరుగున వచ్చి మీ షాపింగ్ అయిపోయిందా అన్నది. రుద్రిక ఏం షాపింగ్ అంత ఎగ్జైట్గా అడుగుతున్నావేంటే అన్నదా అమ్మాయి. ఆ అమ్మాయి అదేంటి ఎంగేజ్మెంట్ కదా, చతుర్మయి షాపింగ్ మొత్తం అయిపోయింది. ఫలానా ఫంక్షన్ హాల్లో మీ తమ్ముడికి చతుర్మయికి ఫలానా రోజు ఎంగేజ్మెంట్, చతుర్మయి షాపింగ్ అయిపోయిందని మీరు రుద్రాకి అక్క అంటే చాలా స్పెషల్గా షాపింగ్ చేస్తారు అని అంత ఎగ్జైట్మెంట్తో అడిగాను. ఇంకా చేయలేదా అంటుంటే రుద్రికకి మైండ్ దొబ్బింది. ఎంగేజ్మెంట్ అయితే నా తమ్ముడు నాకు తెలియకుండా ఎలా ఉంటుంది, అంత పక్కాగా ఈమె చెప్తుంది అంటే నిజమా అసలు అనేసి అమ్మాయికి ఒక స్మైల్ బదిలిచ్చి ఆమె చెప్పిన ఫంక్షన్ హాల్కి వెళ్ళి ఆ డేట్లో అడిగితే రుద్ర చతుర్మయి అయి నేమ్తో బుక్ అయి ఉంది. రుద్రిక ఇంట్లో తెలుసా, ఇంట్లో తెలియకుండా కూడా చేసుకుంటున్నాడా, అలా చేసుకోడు. మా డాడీ మాట నేనైనా కానీ ఎప్పుడో ఒకసారి వినను అంటాను, కానీ వాడైతే డాడీ ఎంత చెప్తే అదే, డాడీ ఏది అంటే అదే. అటువంటిది డాడీకి తెలియకుండానా? మా డాడీ అన్ని పిచ్చి పిచ్చి పనులు చేస్తాడు. ఆ రోజు నాకు కాళీతోటి పెళ్ళి అన్నాడు. నేను కళ్యాణ్తో ఎంగేజ్మెంట్ చేసుకుంటే సైలెంట్గా ఉన్నాడు. ఆయన రుద్రాకి ఎంగేజ్మెంట్ అంటే నాకెందుకు చెప్పకుండా ఉన్నారు, ఇదంతా మిస్టీరియల్గా ఉంది, నేను వెళ్ళి మా డాడీని అడిగితే చెప్పడు అనేసి వెళ్ళి కళ్యాణ్కి చెప్పింది. కళ్యాణ్కి తెలుసు కదా ఇక రుద్రికని ఎలా కవర్ చేయాలి అని. మీ డాడీ ఇప్పుడు కోర్టు కేసులో ఉన్నాడు కదా, మాలినీదేవి అత్త మీ డాడీపై కూడా కొన్ని కేసులు పెట్టి ఉంటుంది. అవి నిరూపణ అయితే తన పరువుని తన స్టేటస్ని డ్యామేజ్ చేసినందుకు మీ డాడీకి చాలా పనిష్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అయినా ఇప్పుడు మాలినీదేవి భర్త అనే టాకు ఉంది కదా, మీ తమ్ముడు ఆగలేకపోతున్నాడేమో, ఎంగేజ్మెంట్ చేసి వదిలేస్తే తర్వాత వాళ్ళ ఇష్టంలే అని చేస్తున్నారేమో. ఈ కేసు క్లియర్ అయ్యాక మన పెళ్ళి ఘనంగా చేశాక వాళ్ళ పెళ్లి చేస్తారేమో అని కళ్యాణ్ చేసే పని కళ్యాణ్ చేస్తూనే ఉన్నాడు. రుద్రిక ఆ విషయాలన్నీ మరి నాకు చెప్పొచ్చు కదా, నాకైనా నీకైనా చెప్పొచ్చు కదా. వాళ్ళకి నేనంటే ఇంపార్టెంట్ అస్సలే లేదు, నన్ను ఏదో పరాయి దానిలా చూస్తున్నారు. నేను ఆ ఇంటి ఆడబిడ్డ అనేది వాళ్ళకి ఎవరికి ఎందుకు అర్థం కావటం లేదు అని రుద్రిక బాధపడుతుంటే కళ్యాణ్ గట్టిగా హగ్ చేసుకుని మీ డాడీ కాలికిచ్చి చేస్తాను అంటే నువ్వు నన్ను చేసుకున్నావు కదా, అది కోపం లోపల ఉందేమో. మీ డాడీకి కోపం ఉంటే మీ తమ్ముడు కూడా ఉన్నట్టే కదా, అలానేమో. నీకెందుకే, నేనున్నా కదా. నీ మెడలో ఆ 3 ముళ్ళు వేస్తే ఇక నీకు ఆ ఇంటితో అంత అవసరం లేదు కదా. నిన్ను ప్రపంచానికి దూరంగా నా ప్రేమకు దగ్గరగా ఉంచుతానే, నువ్వు ఇలా బాధపడితే చూడలేనే అని గారాలు పోతున్నాడు. రుద్రిక కళ్యాణ్ని గట్టిగా హగ్ చేసుకుని నాకు వాళ్ళు కూడా కావాలి కళ్యాణ్, నువ్వు కూడా కావాలి, అందరము హ్యాపీగా ఉండాలి అని బాధగా అంటుంది. కళ్యాణ్కి వచ్చిందే ఛాన్స్ అనేసి రుద్రికని ఓదార్స్తున్నట్టు చేస్తూ తను చేసుకునే రొమాన్స్ చేసుకుంటూ నువ్వేమి కంగారు పడకు, ఏదో సడన్గా ఫిక్స్ చేసుంటారేమోలో, ఎంగేజ్మెంట్ రోజు చెప్తారేమో. కళ్యాణ్కి తెలిసినా కానీ రుద్రికకి అది డమ్మీ ఎంగేజ్మెంట్ అని ఈ తింగరదానికి చెప్తే ఎవరి ద్వారా ఎలా లీక్ అవుతుందో అని కళ్యాణ్ అనుకుంటున్నాడు. కళ్యాణ్ కూడా తెలియని విషయం ఏమిటంటే రుద్రాకి మహాకి ఉన్న రిలేషన్ కళ్యాణ్కి తెలియదు. రుద్రిక వెళ్ళి మహాకు చెప్తుంది అన్న ఆలోచన అతనికి లేదు. కళ్యాణ్ అనుకునేది ఏంటంటే చతుర్మయి ఫ్యామిలీ లవ్ డ్రామాలతో ఏదో స్కెచ్ వేస్తుంటే వాళ్ళకు తగిన స్కెచ్ అయ్యా కొడుకులు వేస్తున్నారు. ఎందుకంటే చతుర్మయి బ్రదర్ చనిపోయాక వరుణ్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అంటే వరుణ్ కొంచెం అదే హైట్ అదే వెయిట్తో ఉంటాడు, అందుకే ఫేస్ మార్పింగ్ చేసి వరుణ్ని చతుర్మయి ఫ్యామిలీలోకి పంపించారు. ఆ విషయం మాత్రమే కళ్యాణ్కి తెలుసు. డమ్మీ ఎంగేజ్మెంట్ అని మాత్రమే తెలుసు. రుద్రికకి ఇంట్లో ఎవరు చెప్పలేదంటే తనకి తెలియకూడదు అనే కదా, అదేదో ఎవరో బయట నుంచి చెప్తే తాను బాధపడుతుంది అని ఓదార్స్తున్నాడు. అక్కడితో అయిపోయింది అనుకున్నాడు కళ్యాణ్. రుద్రికకి చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే తన చిన్నప్పటి నుంచి అది తన ఇల్లు. పుట్టింటి మీద తోడబుట్టిన వాళ్ళ మీద ప్రేమ సహజం, అది పెళ్లి కాని అమ్మాయిలకు అయితే అసలు అదే ప్రపంచం. అటువంటిది తన ఇంట్లో తనకు తెలియకుండా చేస్తున్నారు. నాకు ఇష్టమైన వాడిని నేను చేసుకుంటే తప్ప బాధగా ఉన్న రుద్రిక దగ్గరికి లిటిల్ వచ్చాడు. వాడు అత్త అత్త అని ఏదో అంటుంటే రుద్రిక వీడి నాన్న వాడెవడో నాకు తెలియదు, ఉన్న తమ్ముడు నాకేం చెప్పటం లేదు, మహాని ఎలాగైనా కన్విన్స్ చేసి ముందు మా అన్నగాడిని తెలుసుకొని మా డాడీ రుద్ర ఒక సైడ్ అయితే నేను అన్న ఒక సైడ్ ఉండాలి. ఇక ఇంట్లో వార్ మొదలైంది, వార్ వన్ సైడ్ కాకూడదు అనేసి మహా దగ్గరికి వచ్చింది. అసలే మహా పడకూడని బాధలు పడుతుంది. ఆ బాధలు పగవాడికి కూడా ఉండకూడదు. తన కడుపులో బిడ్డకు తండ్రి ఎవరో తెలియదు, రేపు లోకానికి ఏం చెప్పాలో తెలియదు. ఆ కడుపులో బిడ్డ బయటికి వస్తే లిటిల్ని తీసుకొని
తప్పుడు దాని కింద పంపిస్తారా, లిటిల్ లేకుండా నేను ఉండలేను అని ఆమె అసలు ఎంత భారం వస్తుందంటే అటువంటి బాధలు ఏ ఆడపిల్లకు రాకూడదు. ల్యాబ్ వర్క్ కంప్లీట్ అయింది, కాస్త రెస్ట్ తీసుకుంటుంది. తనకి నెక్స్ట్ స్టెప్ అంటూ ఏంటో అర్థం కాక గార్డుపై వదిలేసి అప్పుడే కాస్త ప్రశాంతంగా పడుకుంది. మహకు ఉన్న బాధలు సరిపోవు అని రుద్రిక పోయి ఇంకొద్దిగా బాధలు పెట్టడానికి రెడీ అయింది. పాపం రుద్రికకి కూడా తెలియదు కదా. అలా మహా పక్కన పడుకొని, ఏంటి ఈ మధ్య చాలా డల్గా ఉంటున్నావు, మనసులో బాధ చెప్పుకుంటే కొంత తీరుతుంది అంటారు, నీ మనసులో బాధ నాకు చెప్పవే, నేనైతే అన్నీ చెప్పేస్తా, నీకు ఏమి చెప్పవేమే నువ్వు, ఇదేనా మన ఫ్రెండ్షిప్ అంటుంటే రుద్రికాని గట్టిగా హగ్ చేసుకుని, నాకేం బాధలు ఉన్నాయే, హ్యాపీగా ఉన్నాను, వర్క్ కంప్లీట్ అయింది కదా, రెస్ట్ తీసుకుంటున్నాను, చెప్పు ఏంటి ఇలా వచ్చావు, నా బాధ కాదు కానీ నీ మనసులో ఏదో బాధ చెప్పు. రుద్రికకి మనసులో కొంచెం బాధ ఉన్న ఫేస్లో కనిపించేస్తుంది అని తన బాధను మరచి రుద్రిక బాధను తెలుసుకోవటానికి ప్రయత్నిస్తుంది. ఒక్కసారిగా రుద్రిక ఏడ్చేసింది. రుద్రిక తలను తన గుండెల్లో పెట్టుకుని, ఏమైందే, కళ్యాణ్ అన్నయ్య నిన్నేమైనా బాధ పెట్టాడా అని అన్నది. రుద్రిక, లేదు నాకెందుకో నా పుట్టిల్లు నాకు దూరంగా అనిపిస్తుంది, ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి నేను ఇంట్లో అమ్మాయిని అని ఎవ్వరు గుర్తించటం లేదు అని బాధగా ఉంది అని అంటుంది. పిచ్చిదాన, నువ్వు కూడా అత్తారింటికి వెళ్ళిపోతున్నావు అని వాళ్ళు కూడా అదే బాధలో ఉండి ఉంటారు కదా అంటుంటే రుద్రిక, నేను ఎంత దూరం వెళ్తున్నాను, ఈ విల్లాలోనే కదా ఉండేది, ఇంకా మా డాడీ చెప్పినట్టు ఆ ఖాళీగాడిని చేసుకుంటే బయటికి వెళ్లాల్సి వచ్చేది, నాకు అందరూ కావాలనే కదా విల్లాను వదిలి నేను వీళ్ళందరినీ వదిలి ఉండలేననే కదా తెలిసిన వాడని కళ్యాణ్ ఇష్టపడింది అని బాధగా ఏడ్చేస్తుంటే ఇప్పుడు నీకేమైంది, ఎవరేమన్నారు, ఇంతలా బాధపడుతున్నావు అన్నది. రుద్రిక, నువ్వు నాకు ఒక మాట ఇస్తావా, నిజంగా వీళ్ళంతా నన్ను బాధ పెడుతున్నారే అని నీకు అనిపిస్తేనే చెప్పు, లిటిల్ ఫాదర్ మా బ్రదర్ కదా, అతను ఎక్కడున్నాడో చెప్పవే, నీ లైఫ్ బాగుంటుంది, నాకు అర్థం చేసుకునే వదినగా నువ్వు, అన్నగా లిటిల్ ఫాదర్ ఉంటాడు, చెప్తావు కదా అంటే, అసలు ఏం జరిగిందో, నిన్నెవరు బాధ పెట్టారో చెప్పకుండా ఇదంతా అంటే ఎలా, నీకు నేనేమవుతానో తెలియదు కానీ నువ్వు నాకు మాత్రం జీవితకాలం ప్రాణ స్నేహితురాలివే, చెప్పు అంటుంటే రుద్రకి అంట చతుర్మైకంట ఎంగేజ్మెంట్ అంట, ఆ విషయం నాకు చెప్పను కూడా చెప్పలేదు, ఇంకొక 2 డేస్లో ఎంగేజ్మెంట్ అంటే ఇంట్లో నాకు కూడా చెప్పనంత సీక్రెటా, మా ఫ్యామిలీ చేస్తున్నారా వాడు చేసుకుంటున్నాడా అన్నది నాకేం అర్థం కావటం లేదు, కానీ వాడు ఎంగేజ్మెంట్ అంటే నాకు కూడా హ్యాపీనే కదా అని బాధపడుతుంది. రుద్రకి చతుర్మైకి ఎంగేజ్మెంట్, ఆ మాట దగ్గర స్ట్రక్ అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్లో చతుర్మై ఫాదర్ మహాని ఏం చేస్తాడు, ఏ పరిస్థితిలో రుద్రకి కనిపిస్తుంది, పరిస్థితిని చూసిన వేద్ రుద్ర వాళ్ళకి ఏ పనిష్మెంట్ ఇస్తారు తెలుసుకోవాలనంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే చేసుకొని బెల్ ఐకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, కంపల్సరీ కామెంట్ ఇవ్వండి, వీలైతే షేర్ చేయండి. మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి, ప్లేలిస్ట్లో పెట్టాను, నాన్ స్టాప్గా వినండి.